సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. ఫస్ట్ రౌండ్ ఆడడానికి మీరు రెడీగా ఉన్నారు, నేను రెడీగా ఉన్నాను, కానీ సాంబార్ అవ్వాలి సెటప్ ఉంది ఇక్కడ. సాంబా జల్సా చెయ్యి ఆడి పాడి జల్సా చెయ్యి జల్సా చెయ్యి జల్సా చెయ్యి ఆడి పాడి జల్సా చెయ్యి కోటలోన పగా వెయ్యి రాత్రిరంత ఏంట్రా బ్యాట్ బిహేవియర్? ముందరకొచ్చి మాట్లాడరా తాగొచ్చావు నువ్వు? లేదు వచ్చిదాగా ఎన్నాడా ఎటకారం చేస్తున్నావా? విత్ యువర్ పర్మిషన్ అన్నా, నేను ఒకటి వార్నింగ్ ఇవ్వాలన్నా. సరే ఎవరికి ఇస్తావు ఇవ్వు. అరే నరీగా, ఇంకోసారి ఈ స్టేజ్ మీదకి వచ్చావు అనుకో, ఇంక నుంచి స్పెషల్ ఫ్లైట్ నేనే పెట్టుకుంటా. అంత సంపాదించావు నువ్వు? లేదంటే అన్నా స్టేజ్ దొంగలిచ్చేస్తున్నారన్నా నా ప్లేస్ లే. లేదా వాడు బాగానే చేశాడు, ఇద్దరు బాగా చేస్తారు. ఇప్పుడు చూడు ఏం చేస్తాను ఈ ఎపిసోడ్ మొత్తం బ్యాడ్ అవుతావా? ఫుల్లుగా నా స్టోరీ చెప్పలేను, నా బాధకు అంత లేదు. ఈ డాడీలందరూ ఎందుకు మందు దాగా నీరు నీకోసం తెచ్చేసా మచ్చా. నీకు రోల్ రెడీ తెలుసా? తెలుసన్నా. మనోడే ఈ స్టోరీ చెప్పలేను, నా బాధకు అంత లేదు అని చెప్పి పాట పాడాడు. సరేనా? చెప్తా. అవును అట్టుంది. నా స్టోరీ చెప్పలేను, నా బాధకంత లేదు, ఈ డాడ్లందరూ ఎందుకు ఇట్లా పీక్కు తింటున్నారు? ఓ అన్న నాకు కూడా వస్తుంది. రోల్ రెడీ కూడా ఎట్లా పాడతాడు? అరే నరేష్ చిన్న లాగ్ అవుతుంది, వచ్చేలేరు వచ్చే. వద్దా? అరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మా సాంబవాడు వచ్చారు కాబట్టి సెటప్ ప్లీజ్. ఫస్ట్ రౌండ్ ఎలా ఉంటుందంటే ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. ఇక్కడ నేను మీకు ఒక సాంగ్ కానీ బీజిఎం కానీ ఏదన్నా ప్లే చేయొచ్చు. నేను దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. ఎవరికైతే ఆన్సర్ తెలిసిద్దో వెళ్ళి ఆ బాల్ ని పిక్ చేసుకోండి. ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ చెప్పారు అని అంటే కనుక మీకు ఒక పాయింట్ ప్లస్ ఆపోజిట్ టీమ్ కి పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. రాంగ్ ఆన్సర్ చెప్తే పాయింట్ ఉండదు, మీ టీం కి పనిష్మెంట్ ఉంటుంది. అండ్ పనిష్మెంట్ ఏంటి అని అంటే మీరు రైట్ చెప్పారు, ఆపోజిట్ టీం నుంచి ఎవరన్నా అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ మనకి సస్పెండర్స్ ఉన్నాయన్నమాట. దాంతోని ఫస్ట్ క్వశ్చన్ కి 1 time, సెకండ్ క్వశ్చన్ కి 2 times, థర్డ్ క్వశ్చన్ కి 3 times అండ్ ఫోర్త్ క్వశ్చన్ కి 4 times. అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకుంటే, అమ్మాయిలకి పనిష్మెంట్ ఇవ్వాలని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి రా లెమన్ షాట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ కి 1 shot, సెకండ్ క్వశ్చన్ కి 2 shots, థర్డ్ క్వశ్చన్ కి 3 shots, ఫోర్త్ క్వశ్చన్ కి 4 shots. ఓకే నువ్వు ఓకే అంటావు, నీకు అలవాటే. పాపం వాళ్ళకి అలవాటు ఉండొద్దు. మాకు అలవాటు అన్ని. అమ్మాయి ఇప్పుడు తీసావా? అలాగే ఉండవా? ప్లీజ్ పెట్టుకోవా, చూడలేకపోతున్నాం. ఎన్నాడా ఎటకారం చేస్తున్నావా? ఏంట్రా సో ఫస్ట్ క్వశ్చన్ ఆడడానికి ఫస్ట్ రౌండ్ లోనే భాను మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? నా టీం నుంచి ద బ్యూటిఫుల్ లేడీ శ్రీప్రియా. శ్వేత బ్యూటిఫుల్ అన్నారా దాని. సిపిఐ గారు ప్లీజ్. శ్రవంతి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఫస్ట్ సో క్వశ్చన్. మీరు ప్రియాని పంపించారు కాబట్టి మేమేం తక్కువ, మేము మా విష్ణు ప్రియానే పంపిస్తాము. జర్రగండి కరడేసు పావడేసుకొచ్చనండి. బాగుంది, మంచి ఎలివేషన్. వెయిట్ హైట్ ప్రాబ్లం, నేను ఫుట్వేర్ తీసేసి వస్తాను. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇప్పుడు సెట్ అవుతాం. వెయిట్, నోస్ ప్రాబ్లం, చిన్న హ్యామర్ ఉందా? ఇది తరతరాలుగా ఇచ్చిన నోస్, దీని వల్ల చెక్కుల వల్ల మా ఇంటి EMIs క్లియర్ చేసుకున్నాను. ఓకే, టైం వేస్ట్ చేయకు, స్టార్ట్ ద గేమ్. సో ఇప్పుడు ఒక ఆడియో ప్లే చేస్తాం. ఆడియో జాగ్రత్తగా వినండి, దాని తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. 3, 2, 1 సాంబా ప్లే. మా ఎన్నిసార్లు చెప్పింది సారా, అరే వాళ్ళిద్దరితో తిరిగినావు అంటే నీ లైఫ్ సత్యనాశ అవుతుంది బిడ్డ అని. నిజమే, కానీ ఎప్పుడన్నా ఏమన్నా అన్నారా నేను? అది నా నేచర్ రా, నా 2 కళ్ళురా మీరు. ఈ డైలాగ్ ప్రకారం సినిమాలోని ఆ ఇద్దరి క్యారెక్టర్స్ ఎవరు?
సారీ. నువ్వు అట్లీస్ట్ తీసుకో, వాళ్ళకి రైట్ ఆన్సర్ తెలిసి వాళ్ళు చెప్పేశారు అనుకో, నీకు పనిష్మెంట్ వస్తుంది నాకు కదా. తన కళ్ళల్లో తన ఆన్సర్ చెప్పలేదని తెలుస్తుంది. ఆన్సర్ ఏంటి? నవీన్ పోలిశెట్టి అండ్ ప్రియదర్శి. క్యారెక్టర్స్ నేమ్స్ అనలేదు. ఆ ఇద్దరు యాక్టర్స్ ఎవరు అన్నాను. నీకు అక్కడ క్వశ్చన్లు అడగడం రాదు, ఇక్కడ క్వశ్చన్లు నిండడం రాదు. అక్కడి నుంచి ఇక్కడ దాకా అంతే, ఆ చిన్న మెదడు. మీరు చెప్పిన నవీన్ పోలిశెట్టి గారు అండ్ ప్రియదర్శి గారు ఈజ్ రాంగ్ ఆన్సర్. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. మీ టర్న్. మీరు ఎవరినన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, బాయ్స్ ఆర్ గర్ల్స్, అండ్ మీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఆవిడ ద్వారానే ఓడిపోయారు కాబట్టి ఆవిడకే తాగిస్తే అయిపోద్ది కదా. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావురా. అరే విష్ణు టేక్ రా. యారా ఏయ్ టేకర్ అంటే అది తాగేస్తుంది, నీకు కాదు. ఇంకా అవే జోక్సా? ఇంప్రూవ్ అవ్వవా? నువ్వు బాగా ఇంప్రూవ్ అయ్యావు, క్వశ్చన్ వాళ్ళు అర్థం చేసుకున్నావు. హలో డార్లింగ్, ఐ లవ్ యూ. ఎంత గొప్పదంటే ఇత్తనాలతో సహా తాగేసింది. ఇత్తనాలు కాదురా. విత్తనాలు అది. ఏదో ఒక విత్తనాలు. ఆ, మరి okay? విత్తనాలు ఇత్తనాలతో సహా. అట్లా తాగకూడదు. ఎప్పుడైనా మంచిని తీసుకొని తాగాల. మరి ఇవ్వు, మరి ఇంత లేట్గా వస్తే ఎలా? వాడు మొత్తం ఇక్కడ పెట్టుకొని అంత తాగకూడదు ఎట్లా ఎట్లా అంటున్నప్పుడు మొత్తం రైన్ ఫాలే. అది సగం తినేసి ఇచ్చిండేమో డౌట్. నువ్వు లాస్ట్ టైం దీని మీద కన్నా మంచి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టున్నావు, అందుకే ఫ్లైట్లు మిస్ అయ్యావు. పండుతున్నట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. సో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ రౌండ్ లోని నో పాయింట్. సో మూవింగ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కి సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి మనగాడు మెహబూబ్. సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా దగ్గర కూడా ఒక కండల వీరుడున్నాడు. నువ్వా? ఏమిటండి మీరు మాట్లాడేది? మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారమ్మా? నా సైడ్ నుంచి మానస్. మానస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఒక ప్రభాస్ గారు, ఒక రాణా గారు వస్తారనుకుంటే ఒక కోట శ్రీనివాసరావు గారు, ఒక బాబు మోహన్ గారు కలిసిపోయినట్టు అలా కలిసిపోతే ఎలాగా? ఆ ఫైర్ ఉండాలి, ఫైర్ లేకపోతే మీ టీం గెలవదు. నీ దగ్గర చాలా ఫైర్ ఎక్కువైపోయి పొర్లుతుంది కదా. నువ్వు ఒక్క షాట్ అమ్మా, కొంచెం పడుకుంటావు కొంచెంసేపు. మళ్ళీ ఒకసారి మ్యూజిక్. ఎలివేషన్. ఇందాకడితే బెటర్. ఇది మరి ఆలీ గారు బ్రహ్మానందం గారిలా అయిపోయింది మాట. మీకు ఆ ఫైర్ రావాలి అని చెప్పానంటే నా దగ్గర కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, చూపిస్తాను, అప్పుడు ఆ ఫైర్ వస్తుంది మీలో. లేడీస్ జాగ్రత్త, చూసిన తర్వాత మీరు ఫ్లాట్ అయిపోవచ్చు. ఆల్రెడీ నాది జారింది అదే సాంగ్ లో. ఏదో తేడాగా ఉందేంటి? కెన్ వి హావ్ ద పిక్చర్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఎవరిది? ఎవడాడు? నెక్స్ట్ పిక్చర్. అవి చూసిన తర్వాత ఇప్పుడు ఫైర్ రావాలి. రాకపోతే వేస్ట్. మీరు అందరూ ఏంటి, మీరు గ్రాఫిక్ అనుకున్నారా? గ్రాఫిక్స్ అనుకున్నా. మీకు ఇప్పుడు చూపిస్తుంది గ్రాఫిక్స్ ఒరిజినల్ అని చెప్పనని. మన అన్న పరువు నిలబెట్టాలి. ఎవరెవరైతే ఫేక్ అనుకుంటున్నారో వాళ్ళందరూ చూడండి, ఇప్పుడు మీకు తెలుస్తుంది రియల్ గా. ఒకసారి నేను ఐస్ క్యూబ్స్ తో నా కళ్ళు చల్లపరుచుకుంటా. ఓ అవసరం లేదు, వీళ్ళు చూసాక చల్లపడితే. నువ్వు కళ్ళని కాదు కానీ. అమ్మ బాబాయ్, రెడీ రెడీ, సౌండ్ ఏరా. నరేష్ వచ్చేవచ్చురా, బ్యాడే. ఏంట్రా నరేష్ ఎంతుందా బిల్డప్ అసలు? అలాగే ఇప్పుడు వాళ్ళకంటే ఇగో ప్యాక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూపిస్తారు. వాళ్ళు లేవు కాబట్టి దాపెట్టుకుంటున్నారా? ఇలా చూడు, ఇది ప్యాక్.
చేయకుండా చీనా చూడాలి నేను కూడా. రెడీ, ఇప్పుడు సౌండ్ అమ్మా. ఏ మానేస్ ఏంటి అంత త్వరగా బటన్స్ పెట్టుకుంటున్నావు? ఏమమ్మా, మీకు షో చేయడానికి కాదు వాళ్ళు. మాకు కూడా నేత్రానందం కావాలి. ఇప్పటికన్నా అర్థమైందా? మీరు అబ్బాయిలు అందరూ బ్యాంకాక్ వెళ్తారు అది ఇది అంటారు, చూసారా? ఎక్కడ చూస్తున్నారు వీళ్ళు? లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. సాంబార్ రెడీయా? రెడీ అన్నా. 3, 2, 1 సౌండ్. నేను హర్ట్ అయ్యాను, ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. నా బతుకేదో నన్ను బతకరే. ఈ డైలాగ్ లో ఎవరు ఎవరి మీద హర్ట్ అయ్యారు? పట్టుకో 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 తీసుకో తీసుకో పట్టుకో పైలా పట్టుకో 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 వదిలేద్దు వదిలేద్దు చుట్టునే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే మేము కొరకొచ్చు కదా, కొరకొచ్చు కదా. ఒక్క నిమిషం ఏంటి ఏమన్నావు నువ్వు? కొరకొచ్చు కదా అంట. సరే, ఫస్ట్ అసలు ఆన్సర్ తెలుసుకుందాం. రైట్ చెప్తాడో రాంగ్ చెప్తాడో అది తెలియాలి కదా. ఏదో బాడీలు చూసి ఏమో అనుకున్నావు, లోపలంతా డొల్లా. కాజల్ అగర్వాల్ మీద ఆయన హట్ అయ్యా. సో దట్స్ రాంగ్ ఆన్సర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రకాష్ రాజ్ గారి మీద హర్ట్ అవుతారు. ఇట్స్ పనిష్మెంట్ టైం. సో ఇప్పుడు మీరు ఆ టీమ్ లో ఎవరినన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. మహబూబ్ తీసుకోవాలి. ఓకే, డన్. మీ ఇష్టం. మీరు ఫ్రంట్ 2 తీసి ఇలా అనొచ్చా, లేకపోతే బ్యాక్ సైడ్ నుంచి, మీ ఇష్టం. మీకు ఫ్రంట్ నుంచి కంఫర్టబుల్, బ్యాక్ నుంచి కంఫర్టబుల్ సార్? చాలా గట్టి పనిష్మెంట్ అయ్యింది మీకు. మీరందరూ హ్యాపీ కదా? చాలా. మీకుంది. 2 క్వశ్చన్స్ ఇద్దరు ఆన్సర్ చేయలేదు కాబట్టి ఇద్దరికి పాయింట్స్ రాలేదు. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, భాను గారు ఎవరు వస్తారు మీ టీం నుంచి? రోల్. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ధనంజయ్ గారు. వాళ్ళు ర్యాంప్ వాక్ కి ప్రిపేర్ అవుతున్నారు రేపటికి. ఏదో తేడాగా ఉందేంటి? అదండి, ముగ్గురు తిరుగుతాం. రింగారు జయస్. సాంబార్ రెడీయా? రెడీ అన్నా. 3, 2, 1 సౌండ్. ప్రోగ్రామ్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్రెండ్ ఓ ఎనిమికి ఇస్తా. ఏ కాంతమ్మా, ఎక్కడున్నావే? 4000 రూపాయలు నన్ను బుక్ చేసి సైడ్ అయిపోతావా? ఈసారి మాత్రం నేను వదలనే. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? లాక్కో లాక్కో ఇయ్యద్దు. సూపర్. చూడడానికి ఏమో కళ్ళతో ఎంత సైలెంట్ గా చూసుకున్నారు. ఆ బాల్ లాక్కోమంటే ఆడోళ్ళు పంపు దగ్గర కొట్టుకుంటారు కదా బిందుల కోసం, అలా కొట్టుకున్నారు ఏంటండి మీరు? మరి ఏదన్నా గేమ్ లో ఇన్వాల్వ్ అయితే మాత్రం కాంపిటీషన్ గా వైలెంట్ అయిపోతాం. సరే, ఎంతకీ మీకు ఆన్సర్ తెలుసా? నాకు చాలా హ్యాపీగా ఉందన్న. సినిమా పేరు హ్యాపీ. దాట్స్ రైట్ ఆన్సర్. సో ఫస్ట్ రౌండ్ లోని 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు, కానీ థర్డ్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారు అండ్ యు ఆర్ విత్ 1 పాయింట్. సో ఇప్పుడు ఇట్స్ పనిష్మెంట్ టైం. మీ ఇష్టం, మీరు ఎవరినన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ ఎవరు? నేను కాంపిటీషన్ ఆడిన ధనంజయ్ తాడు. ఓకే, రెడీ, తెచ్చుకోండి. ఇంకోండి, ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి, గొడవలు ఉండాలి, కొట్లాట్లు ఉండాలి. ఇది బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఏమిటో సాయి లేదు
కాదు సార్, జస్ట్ కొట్టిన దీంతోనే కదా, ఏదో AK-47 తో కాల్చినట్టు అంత దూరం వెళ్ళారండి మీరు. సార్ పనిష్మెంట్ ఏమైనా చేంజ్ చేయొచ్చా? ఏ అంటే ఒక లెమన్ షాట్ తాగిద్దామని. మా వాడు తాగితే రియాక్షన్లు బాగా ఇస్తాడు. అయితే ఇంకోటి కొట్టేసి లాస్ట్ లో లెమన్ షాట్ ఓకేనా? ఓకే. ఏంటి సార్ ఆ పెర్ఫార్మెన్స్? మైండ్ పోతుంది లోపల. ఇంటికి వచ్చినప్పుడు ఎట్లైనా నాకు ఓ పని చేద్దాం. అసలు యాక్చువల్గా అబ్బాయిలకి పనిష్మెంట్ లేదు కాబట్టి, ఫ్రెండ్షిప్ కోసం తను ఒప్పుకున్నాడు కాబట్టి నువ్వు కూడా షార్ట్ తెచ్చుకో చెప్తా. ఆయన చూడు ఖాళీ గ్లాస్ తెచ్చుకున్నాడు. ఏంటి ఇది? కొద్దిగా ఉంది ఇందులో. కొద్దిగా ఉంటే సరిపోదు. అయ్యో ఫ్రెండ్ తెస్తున్నాడు చూడు. ఓ అయ్యో కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి భయ్యా. ఆయనకు వస్తుంది ఒకటి రియాక్షన్, ఆయన కొంచెం కూడా ఇవ్వలేదు రియాక్షన్. అంటే ఆ ఇంట్లో పనిష్మెంట్ బాగా వస్తుందేమో. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో మీకు ఇప్పుడు 3 క్వశ్చన్స్ అయిపోయేసరికి వాళ్ళు ఒక పాయింట్ తో ఉన్నారు. ఇది ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేస్తేనే టై బ్రేకర్ అడగలరు. ఇది కనుక వాళ్ళు ఆన్సర్ చేస్తే స్ట్రైట్ అవే ఫస్ట్ రౌండ్ విన్నర్స్ వాళ్ళే అవుతారు. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ద బ్యూటిఫుల్ లేడీ అంజలి. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? అంశు, అంజలి, అంశు. టీవీ స్టార్ట్ అయినప్పటి నుంచి బిల్డప్ అనగానే అందరు ఇదే ఇస్తుంటారు కదా. కళ్ళు కళ్ళు ప్లస్ అని ఎందుకంటారు? కళ్ళలోనే అన్ని ఉంటాయి కాబట్టి. దాని తర్వాత ఎరికి ఆళ్ళు మైనస్ అని కూడా మైనస్ మీరు, మైనస్ మీరు. We have the audio Samba in 3, 2, 1 sound. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా? ఈ సాంగ్ పల్లవి పాడండి. ఫ్రెండ్షిప్ సాంగ్. అక్కడ ఉన్నంత వరకు బ్రెయిన్ బానే ఉందండి, ఇక్కడికి రాగానే ఫ్రీజ్ అయిపోయింది. నేను చెప్తున్నా కదా, మీకన్నా ఆల్రెడీ అట్లీస్ట్ బాల్ తెచ్చున్నారు, మీరు ఎక్కడ అయిపోయారు. మీకు తెలిసిందా? వచ్చిందా? వచ్చింది. చెప్పండి. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. That's a right answer. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ. బేసిక్ గా నేను ఆ టైంలో పుట్టలేదు, నాకు తెలియదు. తనకు పుట్టింది కాబట్టి తనకు తెలుస్తుంది అంతే. ఏమంటే మీకు తెలియదంటే ఓకే, పక్కన వాళ్ళే పెద్దోళ్ళు మీరు అప్పుడెప్పుడో పుట్టారు అని అన్నంత ఓకే. ఓడిపోయిన బాధలో ఏదేదో మాట్లాడతారు, మనం వదిలేయాలి వాళ్ళని. సర్లేండి, మేము ఆ టైంలో పుట్టాం కాబట్టి చిన్నగా మాకు కూడా వర్తిస్తుంది ఆవిడ మాటలు. 4 questions లోని 2 questions మీరే రైట్ ఆన్సర్ చెప్పారు విత్ 2 points and you are the winners of the first step. అండ్ ఇప్పుడు పనిష్మెంట్ టైం. కాదు, ఎవరికి ఇద్దాం పనిష్మెంట్ చెప్పండి. అరే అరే ఇలా చూడు, ఇలా చూడు. ఈవిడేంటండి ఎలా పార్టీ మార్చారు? హలో హలో, ఇంత ఓవరాక్షన్ చేస్తున్నప్పుడు దీనికి 2 షార్ట్ అయిపోయాడు. ఎవరైనా ఒక్కరికే ఇవ్వాలి పనిష్మెంట్? లేదు, మేము ఇద్దరు అమ్మాయిలకి ఇస్తాం. సరే సెలెక్ట్ చేసుకోండి. ఎవరు అవసరం లేదు, ఆల్రెడీ ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇంకొకళ్ళు వచ్చి నానా నానా లేమ్మా. ముగ్గురికి హ్యాంగర్ గట్టి ఒకేసారి కలర్ లో ముందు తీసినట్టు ఉన్నారు. ఇదిగోండి పట్టుకోండి. నాకు తెలిసి వాళ్ళ డాన్స్ లో కొత్త ఫామ్ చూశాను. సో ఈ సెకండ్ కూడా మీరు తాగేస్తే హ్యాపీ. రెడీ 3, 2 మళ్ళీ కొత్త ఫామ్ వస్తుంది చూడండి ఇప్పుడు డాన్స్ లో. ఏంటండి అసలు ఫామ్ ఏంటండి? అబ్బా ఇప్పటికి. సో నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఇలాంటి ఫార్మ్స్ ఏమైనా ఉంటే. బట్ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. మీకు కూడా పాయింట్ వచ్చింది. అరే నువ్వు షార్ట్ వేస్తావా? వద్దన్న, వాళ్ళకి ఏం ఆడుకుంటే నేను ఎందుకు వెళ్ళనా? నువ్వు ఆల్రెడీ 2 రాలేదు కదా లాస్ట్ షెడ్యూల్, దిగిపోద్ది.
అదే నరేష్ గారు అయితే ఈ పార్టీ టక్కన వేసేవాడు. ఈ తల్లి నా దిమాగ్ రా డబుల్ సిమ్ కార్డ్ ఫోన్ లెక్కుంది. ఓ, అది అక్క. ఇదే నరేష్ గారు అయితే 1 more అనేవాడు. వన్ మోర్ వన్ మోరా పెద్ద క్లాసు. ఈసారి ఇగో అంతతో నరేష్ గారు 1 more అంటే ఇంతే మరి. ఇంకెప్పుడన్నా షూటింగ్ కి లేట్ వస్తావా, ఫ్లైట్లు మిస్ అవుతావా, అసలు అవునన్నా నైట్ టైం పార్టీలు చేసుకుంటావా? లేదు, పొద్దున్నే లెగుస్తావు కదా, నిమ్మకాయ నీళ్ళే తాగుతా ఇంక నుంచి. అది. ఫస్ట్ రౌండ్ అద్భుతంగా ఆడారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ రౌండ్ సోలోగా వచ్చి ఆడుతున్నారు, సరిగ్గా ఒక పట్టుకోవట్లేదు, కోఆర్డినేషన్ లేదు. ఎందుకు అది మిస్ అయింది అనిపించింది. సెకండ్ రౌండ్ లో చూడు మా వాళ్ళ కోఆర్డినేషన్ మామూలుగా ఉండదు. సెకండ్ రౌండ్ లో చూడాలంటే ఫస్ట్ అసలు ఇప్పుడు తెలియాలి కదా మీ మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉందో. అందుకే దానికి ఒక చిన్న గేమ్ పెట్టా. ఓకే, ఏంటంటే నేను ఇక్కడ LED లోని ఇప్పుడు ఒక పిక్చర్ డిస్ప్లే చేస్తాను. ఓకే. ఓన్లీ 10 seconds డిస్ప్లే చేస్తాను. అక్కడ ఒక గ్రూప్ పోజ్ ఉంటది. సో ఆ గ్రూప్ పోజ్ ఈ 10 seconds లోని మీరు చూసుకొని అది ఎప్పుడైతే ఆగిపోద్దో మీ టీం నుంచి ఎవరైనా, మీ టీం నుంచి అయినా సరే అంతమంది వచ్చి 15 seconds లోని ఆ పోజ్ ఎలా అయితే మీరు చూసారో, ఎలా అయితే గుర్తుందో అది పెట్టాలి. ఓకే డన్. రెడీ? కెన్ వి హ్యావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? పిక్చర్ అవుట్. వెలుతురు తింటది ఆకు ఆకును తింటది మేక. 3, 2, 1 ఫోటో ప్లే. ఓ షిట్, మన తప్పురా. పర్ఫెక్ట్. ఈ ఫస్ట్ పిక్చర్ లోని ఆల్మోస్ట్ కరెక్ట్ గానే చేశారు. ఐ మీన్ ఒకళ్ళు రివర్స్ అవడం వల్ల పోయింది. ఫస్ట్ పిక్చర్ లోని మీరు విన్నారు. చాలా ఫాస్ట్ గా ఎవరి సపోర్ట్ లేకుండా కూడా పెట్టింది ఫస్ట్ వీళ్ళే. మా టీం కోఆర్డినేషన్ బాగుంటది కాబట్టి అందరూ హెల్ప్ చేసుకుని. సరే అంత ఇచ్చారు కదా, ఇప్పుడు ఇంకోటి ఇస్తారు. 3, 2, 1 కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? 3, 2, 1 పిక్చర్ అవుట్. Freeze. Can we have the picture? Hey, nice. Okay, relax. సెకండ్ టైం కూడా ఫాస్టెస్ట్ గా పెట్టి పర్ఫెక్ట్ గా పెట్టి గెలిచింది వీళ్ళ టీం. విష్ణు చాలా కష్టమైన పోజ్ పెట్టింది. బాడీ వెయిట్ అంతా ఓకే.